వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రమా థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలని, అలా చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగానూ ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, నందమూరి కుటుంబం అంతా ఒకటే, నీవు మాత్రం కేవలం ఎమ్మెల్యే మాత్రమే, పార్టీలో నీవున్నావు, పార్టీ మాత్రం నీది కాదంటూ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో చేరుకుని సినిమాను ఎలా ఆడనివ్వకుండా అడ్డుకుంటావో మేము చూస్తామంటూ ఎన్టీఆర్ ఫ్యామిలీకు ఫ్యాన్స్ అండగా ఉంటామని మీడియాకు తెలిపారు. దగ్గుపాటి ఎమ్మెల్యే దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల్ని ఖండించాలి. జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటు చేసిన వ్యాఖ్యలు ఖండించాలి. జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటు చేసిన వ్యాఖ్యలు ఖండించాలి. జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటు చేసిన వ్యాఖ్యలు ఖండించాలి. జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలను దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారి వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారి వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసిన దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు దగ్గుబాటి ప్రసాద్ వారు 2 మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు వారు 2 మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. నందమూరి అబ్బాలు అందుకోసం మన రూపు జాకెట్ ముక్క ఎన్టీఆర్ గారు అంతా కూడా క్షేమంగా ఉండాలి కమిటీ చేయడం జరుగుతుంది. ఈరోజు అమలాపురం కోనసీమ జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. వార్ 2 సినిమా గురించి ఈ రోజున మన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఇదిగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు పార్టీలో సంచలనం తెచ్చాయి. అలాగే పార్టీ సభ్యుల్లో కూడా చాలా ఆందోళనగా కలగజేసేటట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. అనంతపురం జిల్లాలో వార్ 2 సినిమాని నిలిపివేస్తానని చెప్పడం జరిగింది. దాని మీద నందమూరి అభిమానులందరూ స్పందించి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకో అని ప్రతి జిల్లా నుంచి నీకు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈవేళ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నందమూరి అభిమాన సంఘం నందమూరి సేవా సమితి ద్వారా మీకు తెలియజేస్తున్నాం, మా ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఆ ఉనికిలో నువ్వు తట్టుకోలేవు. పార్టీకి మన చంద్రబాబు నాయుడికి నేషనల్ లీడర్ అయిన ఒక పార్టీకి డ్యామేజ్ చేయకుండా మాట్లాడాలని కుటుంబ సభ్యులు ఎన్నో ఉంటాయి. కుటుంబ సభ్యులు నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటేగా భావించి నందమూరి సేవా సమితి కానీ నందమూరి అభిమానులు కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండదండలుగా ఉంటాం. ఆ కుటుంబానికి ఏ చిన్న హాని జరిగినా అభిమానులందరూ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టేట్టుగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తీసుకోకపోతే రాబోయే రోజుల్లో 2 ఉభయ రాష్ట్రంలో సంఘాలన్నీ నందమూరి సంఘాలన్నీ నీ ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అది గమనించవలసిందిగా దగ్గుబాటి ప్రసాద్ గారికి ఛాలెంజ్ ఇస్తున్నాం. చెప్పండి. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మా జూనియర్ ఎన్టీఆర్ గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఉంటూ తన పార్టీకి విధేయుడిగానే పనిచేస్తానన్నాడు. మేము కూడా కార్యకర్తలుగా ఆయన వెంటనే మేము పనిచేస్తూ ఉన్నాం. పార్టీ కష్టకాలంలో కూడా నందమూరి అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు కానీ పార్టీ కష్టకాలంలో కూడా పార్టీకి ఎప్పుడు కూడా మేము వెన్నుదన్నుగా ఉండి పార్టీ నగ్గించుకోవడం మేము చాలా కృషి చేసాం. పార్టీ నగ్గిందన్న ఆనందంలో మేము ఉన్నాం.
ఈ టైంలో దగ్గుపాటి ప్రసాద్ గారు వార్ 2 సినిమాని నిలిపివేసి వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వాళ్ళ అమ్మగారు శాలిని మీద చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తిరిగి తీసుకోకపోతే అనంతపురం ఊరి మీద మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ నందమూరి అభిమానులు అందరూ కూడా ఇంటిని చుట్టమెట్టి రాష్ట్ర కన్వీనర్ ఆదేశాల మేరకు మేము అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము అందరూ కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇట్లు జై నందమూరి సేవా సమితి, కోనసీమ జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్. అమలాపురం నందమూరి సేవా సమితి అధ్యక్షులు కంచెల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశానికి నందమూరి ఫ్యాన్స్ మరి రామా థియేటర్ దగ్గర రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అంటే ఒక గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నందమూరి వంశం అంటే సినీ పరిశ్రమ అంటే నందమూరి వంశం, అలాగే రాజకీయం అంటే నందమూరి వంశం. మరి నందమూరి వంశంలో రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఒక స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఆయన కుటుంబంపై తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం అనేది మేము నందమూరి సేవా సమితి నుంచి పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఈ అనంతపురం ఎమ్మెల్యేగా హెచ్చరికిస్తా ఉన్నాం. అయ్యా, నువ్వు నందమూరి వంశంతో నందమూరి పెట్టిన పార్టీలో నువ్వు ఎమ్మెల్యే గెలిచి మరి అటువంటి వంశంపై నువ్వు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ పార్టీ లేకపోతే నువ్వు లేకపోతే ఇవాళ పార్టీ ఉంటది, పార్టీ గుర్తింపు ఉంటది. నువ్వు పార్టీని మరియు చంద్రబాబు నాయుడు గారికి మచ్చ తెచ్చే విధంగా నువ్వు ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దౌర్భాగ్యంగా భావిస్తున్నావు. ఒకటే చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నావు, నీకు ఇటువంటి వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ పై చేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఒక స్థానిక శాసనసభ్యుడు మాత్రమే, ఆయన గ్లోబల్ స్టార్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ హీరో అతనిపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని అతనికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.